హలో, దిస్ ఇస్ డాక్టర్ చైతన్య, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. మనలో చాలామంది దీర్ఘకాలికంగా నడుము నొప్పితో బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయకూడదు అనేది ఇవాళ నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం కూర్చునే పోస్చర్ ఎలా ఉండేది అని చూసుకోవాలి. చాలామందికి ఎక్కువగా బెండే కూర్చోవడం అలవాటు ఉంటుంది, అలాగే వంకరగా కూర్చోవడం అలవాటు ఉంటుంది. దీనివల్ల స్పైన్ పైన అబ్నార్మల్ స్ట్రెస్ పడుతుంది. సో అట్లాంటప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే పడుకునేది మ్యాట్రస్ ఎలా ఉంది, ఇట్ షుడ్ నాట్ బి మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ హార్డ్గా ఉండకుండా చూసుకోండి. అండ్ ఎక్కువసేపు ఒకటే పోస్చర్లో ఒకటే పొజిషన్లో ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో లైక్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే లేచి నడవడము, మళ్ళీ బ్యాక్ కూర్చోవడం, ఇట్లా పొజిషన్ చేంజింగ్ అలవాటు చేసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి, వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు బెటర్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకపోతే బెటర్. డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయాలనుకుంటే స్పైన్ బెండ్ చేసి లిఫ్ట్ చేయడం కంటే కూడా మోకాలు బెండ్ చేసి మనం ఎప్పుడైతే వెయిట్ లిఫ్ట్ చేస్తామో మన ఆ వెయిట్ అనేది బోత్ స్పైన్ అండ్ నీ జాయింట్ పైన డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల కొంతవరకు స్పైన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, స్మోకింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గడం వల్ల స్పైన్లో తొందరగా డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము అండ్ బోన్స్ వీక్ అవ్వడము, ఆస్టియోపోరోసిస్ రావడము జరుగుతుంది. సో బెటర్ క్విట్ స్మోకింగ్. దెన్ ఫీమేల్స్లో మెయిన్గా హై హీల్స్ అవాయిడ్ చేస్తే బెటర్. హై హీల్స్ వల్ల స్పైన్ పైన ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. సో సాధ్యమైనంత వరకు హీల్స్ అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే మనము బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది.